ఆగమన కాలపు మొదటి ఆదివారం మనకు నేర్పించే సందేశం ఇదే ప్రియమైన బిడ్డ. ఆ మొదటి క్రొవ్వొత్తి మనకిచ్చే సందేశం ఇదే ప్రియమైన బిడ్డ. నీవు ఎటువంటి స్థితిలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ రానున్నటువంటి మెస్సయ్య నీ జీవితంలో ఒక వెలుగునివ్వబోతున్నాడు, నిరీక్షణనివ్వబోతున్నాడు. నీవు బిడ్డ ఎటువంటి అంధకారమైన స్థితిలో వెళుతున్నావు, ఎటువంటి బాధాతప్త హృదయంతో నడుస్తున్నావు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో వెళుతున్నావు, అనారోగ్య స్థితిలో నీవున్నావు, లేకపోతే ఆత్మీయ జీవితంలో చీకటి గుండా నువ్వు వెళుతున్నావా? ఈనాటి ఈ మొట్టమొదటి ఒత్తి, నిరీక్షణ ఒత్తి మనకు నేర్పించేది ఏమిటంటే, ప్రియబిడా, ప్రేమనటి దేవుని బిడా, నమ్మకాన్ని ఉంచు. ఆ రాబోయే మెస్సయ్య మీద నమ్మకాన్ని ఉంచు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. నిరీక్షణ ఉంచు. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. చిన్న చిన్న సమస్యలు రాగానే, చిన్న చిన్న బాధలు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే నీరసించిపోయి నీ జీవితాన్ని, నీ తనువుని చాలించుకోమాకు. నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని తీసివేసుకోమాకు. నీ దేవుడు నీకు తోడుగా ఉండబోయే దేవుడు, నిన్ను బలపరచబోయే దేవుడు, నిన్ను దృఢపరచబోయే దేవుడు రాబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను దృఢపరచబోతున్నాడు. ఆ దేవుడు నీతో ఏమంటున్నాడంటే, నేను ఇమ్మానుయేలు దేవుడిని, నీకు తోడుగా ఉండే దేవుడిని, నిన్ను బలపరిచే దేవుడు నన్ను పలుకుతున్నాడు బిడ్డ. ఇది దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క వాగ్దానముగా స్వీకరించడానికి ప్రయత్నం వచ్చాయి.